దుబాయ్ లాంటి చోట్ల షాపింగ్ మాల్స్ నిర్వహించుకునేటటువంటి లూలుకి విశాఖపట్నంలో దాదాపుగా 13 ఎకరాలు ఒక్కొక్క ఎకరం 100 కోట్ల రూపాయలు వర్త్ చేసేది ఇచ్చారు అంటూ అప్పట్లో జగన్ ప్రభుత్వం దాన్ని రద్దు చేసి దాన్ని వేరే చోట ఇస్తానంటే వాళ్ళు వద్దంటాం. తర్వాత చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మళ్ళీ వాళ్ళకి పాత స్థలం ఇవ్వటం. ఎకరం ఇప్పుడు 150 కోట్లు ఉంది. 13 ఎకరాలంటే ఇంత ఒక షాపింగ్ కాంప్లెక్స్కి ఇస్తారా, అది ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారా, అది కూడా అద్దెకిస్తారా అన్నటువంటి విమర్శను ఇంకో పక్కన వైసీపీ చేసుకురావడం, అది 99 ఏళ్ళ లీజుకి ఎట్లా ఇస్తారని ఇదంతా నడిచింది. అయితే వాళ్ళు రాష్ట్రంలోని ఇంకా 2 ప్రాంతాల్లో కూడా పెడతారు, తిరుపతిలో అట్లాగే అమరావతిలో కూడా అన్నటువంటి పాయింట్ని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అందుకు ప్రోత్సహిస్తున్నారన్న కోణంలో చెప్పే ప్రయత్నం చేసింది. తాజాగా అమరావతి ప్రాంతంలో లూలు వాళ్ళు పెట్టుబడులు పెడతారు, అంటే అక్కడ ఒక షాపింగ్ కాంప్లెక్స్ కడతారనమాట. అంటే షాపింగ్ కాంప్లెక్స్లు అంటే ఐ మీన్ సూపర్ బజారు, మాల్ లాంటిది అక్కడ ఏర్పాటు చేయడానికి రెడీ అవుతున్నారు.